పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2019 నుంచి 2024 మధ్య వైకాపా ప్రభుత్వం ఏ విధంగా నమ్మలేని విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళిందో మనందరం కూడా చూసాం. అదే చూసుకుంటే 2019 ఎన్నికల ముందు కూడా అదే జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వానికి సంబంధించి అసలు సంబంధం లేని విషయాలన్నింటినీ కూడా పూర్తిగా ఈ జనాల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మానసపుత్రిగా చెప్పుకుంటుంటే సాక్షి పత్రిక అసలు కూటమి ప్రభుత్వం నుంచి అసలుకి పూర్తిగా వస్తున్నటువంటి ఈ యొక్క విమర్శలు ఏ విధంగా తిప్పికొడుతుంది, వీటన్నిటికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సుమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకు సంబంధించిన పత్రిక మీడియా అంతా కూడా అసలుకి పూర్తిగా అవాస్తవాల్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో దిట్ట అని చెప్పేసి ఇప్పట్లో ప్రజల్లో ఒక పేరు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ఎక్కడ జరిగిన వాటిని సంబంధం లేని వాటిని కూడా పూర్తిగా బురద జల్లడానికి ఒక మీడియాని ఇది ఒక ఆయుధంగా పెట్టుకొని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బలమైన కార్యక్రమం జరుగుతుంది. దీనికి అడ్డుకట్ట ఎలా వేయాలంటారు? ఇది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అమలు అవుతున్న స్ట్రాటజీ, ఆ వ్యూహం. ఎలాగంటే నీ శత్రువు లేదా నీ ప్రత్యర్థి బలమైన వాడు, ప్రజాదరణ కలిగిన వాడు, అత్యంత శక్తివంతుడు, అదృష్టవంతుడు కూడా అయినప్పుడు నువ్వు వాళ్ళు ఎలా ఎదుర్కోగలవు? ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థి నీకన్నా అన్ని విధాల బలమైన వాడు, ప్రజాదరణ కలిగిన వాడు, విలువలు విశ్వసనీయత కలిగినాడు అయినప్పుడు నువ్వు ఎదుర్కొనే తీరు ఎలా ఉంటుంది అనేటువంటి వాళ్ళు అనలైజ్ చేసుకుంటాడు. సపోజు అవతలాడు జనాదరణలో కొంచెం ఇంచుమించుగా నీతో సరిసమానంగా ఉండి అటు ఇటుగా ఉందనుకో, రాజకీయ పోరాటం చేస్తాడు. ఇక అందనంత ఎత్తులో ఉన్నప్పుడు, రాజకీయంగా అవినీతి మచ్చలు లేనప్పుడు, అవినీతి ఆరోపణలు చేయలేనప్పుడు ఏం చేయాలి? ఇది వాళ్ళ స్ట్రాటజీ. రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ నాన్న వీళ్ళందరూ ఏం చేసేవారంటే భౌతికంగా అంతమొందించడం, అంటే అడ్డు తొలగించుకోవడం. పూర్తిగా ఈ ప్రచారాలు మాట్లాడతారు, ఎందుకు గొడవ, ముందు అడ్డం తీసేస్తే గొడవ వెళ్ళిపోద్ది కదా అని పక్క తొలగిస్తారు. దాన్ని అమలు చేశారు. అలా చేయలేని వాళ్ళు ఉంటారు కొంతమంది, రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ ట్రై చేస్తారు. చంద్రబాబు గారి మీద అలిపిరిదాడు అలాంటిదే. అది కేవలం నక్సలైట్లు ఒక్కళ్ళే చేసిన పని కాదు, అది రాజకీయ ప్రేరేపితం ఉంటుంది. అందులో మొన్న ఈ మధ్యన ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళు ఎవరు మనుషులు అయినటువంటిది ఎస్టాబ్లిష్ అయ్యింది. అంటే ఇది వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా పగడ్బందీగా చేస్తారు. ఇది వరకు వార్తాపత్రికలు మాత్రమే ఉండి, ఇప్పుడు ఏమైంది, టీవీ ప్రసార మాధ్యమాలు పెరిగినాయి, ఎలక్ట్రానిక్ మాధ్యమం, సోషల్ మీడియా, వెబ్సైట్లు. దీన్ని ఇవి కాకుండా వ్యక్తిగతంగా కొంచెం ప్రాచుర్యం పొందిన విశ్లేషకులని లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఎవరిని వదిలిపెట్టరు దీనికి సంబంధించి. అంటే కొద్దిగా ప్రజాదరణ కలిగిన సినిమా నటులు కానీ లేకపోతే క్రికెటర్లు కానీ రకరకాల వాళ్ళు ఈ సమాజంలో, ఒక డాక్టర్ గారు ఉంటాడు, మంచి పేరు ఉన్నవాడు ఉంటాడు, అలాంటి వాళ్ళని కూడా వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకే ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, మంచి వాళ్ళు, వాళ్ళ స్నేహితులు, బంధువులు ఉంటారు, వాళ్ళ ద్వారా మొదలు పెట్టిస్తారు. ఇది చాలా పకడ్బందీగా చేస్తారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అటర్ ఫెయిల్యూర్ అంతే అంటారా? అసలు వీళ్ళ దరిదాపులో రాలేరు. ఈ మోడస్ ఆపరండిలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఏదో ఒక కథనం వండుతారు, ఎవడో ఒకటి చేత చెప్పిస్తారు, లేకపోతే ఒక వెబ్సైట్లో రాస్తారు, దాన్ని ఏం చేస్తారంటే వైరల్ చేస్తారు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, వాట్సాప్లోను. తర్వాత దాన్ని యూట్యూబ్లో మాట్లాడిస్తారు. ఖచ్చితంగా అప్పటికే తగులుతుంది సేగేళ్ళకి. వీళ్ళు అదేంటి అనేటప్పటికి టీవీలో చర్చలు పెడతారు. టీవీలో చర్చలు పెట్టిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి వెళ్ళిపోతుంది, అదే వెళ్ళిపోయింది ఆల్రెడీ. అంటే ముందు నుంచి బిల్డప్ చేసుకొచ్చింది మైండ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది నీ దగ్గర. ఆ మైండ్లోకి వెళ్ళిపోయిన దాని మీద చర్చ పెట్టినప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్, అది అబద్ధమైనా సరే ఏమో జరిగిందేమో ఫస్ట్ అది వచ్చింది కాబట్టి అన్న లెక్కలోకి వస్తారు. అంటే అలాంటిదే 2 ఎకరాల నుంచి 2000 కోట్లు వ్యవసాయం దండగన్నాడు, ఇలాంటివి అనమాట. దా స్థాయిని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇలాంటి చేసాడు. చంద్రబాబు గారు వానదేవుడు మాకు అనుకూలం, చంద్రబాబు గారు వస్తే కరువు వస్తుంది, ఇలాంటివన్నీ జాగ్రత్తగా సెటప్ చేసుకుంటూ వస్తారు కింద నుంచి. ప్రధాన చర్చ అయ్యేటప్పటికి జనాల్లో కొంత డౌట్ వచ్చేలాగా పెడతారు. అది చాలా స్ట్రాటజీ. అలాంటివి ఇంకా జుగుప్సాకరంగా వ్యక్తిత్వహరణం, అపనిందలో మహిళల పట్ల చాలా జుగుప్సాకరంగా వ్యాఖ్యానాలు బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ మీద చాలా దారుణమైన, అది అలాగే సెట్ చేసిందే. ఎవడో ఒకడో మాట్లాడతాడు, మామూలుగా మాట్లాడేస్తాడు, వాడికి 10 మంది ఫాలోవర్స్ కూడా ఉండరు, 1000 మంది ఫాలోవర్స్ ఉన్నవాడు దాన్ని షేర్ చేసుకుంటాడు, అక్కడి నుంచి దాన్ని బిల్డప్ చేసుకుంటూ వస్తారు. ఇది వాళ్ళకి ఇదే స్ట్రాటజీ, ఇంక వేరే ప్రత్యేకించి ఏమీ అమలు చేయరు. ఈ ఎన్నాటిని చేయడానికి కొంతమంది పెట్టుకుంటారు, డెఫినెట్గా ఉద్యోగంలాగా ఇస్తారు. సోషల్ మీడియా టీములు మెయింటైన్ చేయడం అన్ని పార్టీలు చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ఇంత దిగజారలేవు, టీడీపీ ఉందానికి ఇంత దిగజారలేవు. వాళ్ళ తాళ్ళు కూడా ఎవడన్నా చేసినా కానీ వెంటనే ఆయన తప్ప మందలిస్తారు, లేదంటే కేసులు పెట్టి ఆడే లోపల ఏం చేస్తారు.
ఇంకా కొన్ని వీళ్ళని చూసి ఇంకా కొన్ని పార్టీలు తయారైనాయి. అసత్య ప్రచారాలు బురద చల్లడంలో ఈ దేశంలో చాలా పెద్ద పార్టీ ఒకటి ఉంది. వాళ్ళు వీళ్ళు ప్రశాంత్ కిషోర్ లాంటి ఇచ్చిన స్ట్రాటజీలు వాళ్ళ ఒక టీంని పెట్టి చేస్తాడు. వాళ్ళంతా ఎంబీఏలు చదువుకుని ఖరగ్పూర్లో ఏఈటీ చేసిన వాళ్ళు అందరినీ తీసుకొస్తాడు. అంటే మార్కెటింగ్. ఇప్పుడు ఏ కంపెనీ పెట్టినా ఉత్పత్తులు ఉన్నా దానికి ఒక మార్కెటింగ్, ప్రజల మనస్తత్వాలు స్టడీ చేసి ఏ వస్తువు ఎలాగమ్మాలంటే మార్కెటింగ్ సక్సెస్ మంత్రం కదా అది. దాన్నే ఎన్నికలకి ప్రజాభిప్రాయం మీద నాయకులకి బిల్డప్ చేయడానికి దాన్ని వాడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ఏడుపు మోహం చూస్తాడు, వెనకాల ఎవడెళ్తాడండి మీరు చెప్పండి. ఆడు ఓటం చూడండి ఎలా ఉందో. రాజశేఖర రెడ్డి అంటే కొంచెం ఆంతాడు, జగన్మోహన్ రెడ్డి ఏమంతాడు మీకు, కానీ అతను అలా బిల్డప్ చేశారు. అదంతా స్ట్రాటజీయే. వాళ్ళ నాన్నగారు చనిపోయాడు, ఓదార్పు యాత్ర, ఎవడో వాళ్ళ నాన్న చనిపోతే వీళ్ళ ఇంట్లో వాళ్ళకి జ్వరం కూడా రాలేదు. షర్మిల అయితే హాయిగా పడుకుని పొద్దున్న లేచానని చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. జ్వరం కూడా రాదు, తలపోటు కూడా రాలేదు వాళ్ళకి. మరి బాబు చచ్చిపోయారు బాబు అన్నారు. అదంతా సృష్టించారన్నమాట. అదంతా స్ట్రాటజీ, ప్లానింగ్, పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. పూర్తిగా సక్సెస్ అయ్యారు అందులో. ఇప్పుడు పెట్టేసిన బొమ్మలు తీయాలంటే పెద్ద పెంట కదా. అవును కదా. అడ్డం వచ్చి తిట్టుకుంటాను వెళ్తారు. నీ అమ్మ ఏంటరా బాబు పొద్దున్న లెగ్గ నీ మోకం ఏంటనుకుంటారు. అయినా సరే నూరు మూసిపోతారు ఎందుకు వచ్చిన పెంటని. ఇది చాలా దారుణంగా జరిగింది. ఎక్కడో చోట అభిమానంగా పెట్టుకుంటాం అనేటువంటిది సహజం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి బొమ్మలైనా, లేకపోతే ట్యాంక్ బండి మీద బొమ్మలైనా, లేకపోతే ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు ఎవరై పెట్టుకున్నా ఒక అభిమానంతో అక్కడక్కడ పెట్టుకుంటారు. ఇప్పుడు కృష్ణా జిల్లా విజయవాడ పక్కన కొన్ని ఊళ్ళు ఉన్నాయి. కమ్మారు ఒక్కడు కూడా ఎన్టీ రామారావు బొమ్మ పెట్టరు. కొన్ని రెడ్డి గ్రామాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి బొమ్మలు ఉంటాయి. మళ్ళీ వీళ్ళకి కమ్మాలకి క్యాస్ట్ ఫీలింగ్ అంటారు. అంటే నేను వాళ్ళ విమర్శ వాళ్ళ అభిమానమే పెట్టుకోవచ్చు, ఆ మాట అనకూడదు కదా. ఇది ఎలా జరిగిందంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒకడు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తారు, ఒక సీనియర్ జర్నలిస్ట్. వ్యూవర్షిప్ కోసం అందరూ చూడాలి కదా, దానికోసం చంద్రబాబు గారు చాలా మంచివాడు, భలే పొడుగ్గా ఉంటాడని చెప్తాడు కొన్నాళ్ళు. లోకేష్ కూడా అద్భుతం, పాదయాత్ర మంచి దున్యాత్రడు అంటాడు. అలా కొంత వాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు జగన్ కూడా అలాగే పొగుడుతాడు. టపాలమని జగన్ ఒకసారి విమర్శిస్తాడు. ఈ టీడీపీ వాళ్ళు సాటిస్ఫాక్షన్, అది బీజేపీని పొగుడుతాడు ఇంకొకళ్ళకి. అలాగే అన్ని పార్టీల వాళ్ళకి అప్పభావ నాటకం ఆడతా తన స్పష్టమైన అభిప్రాయం చెప్పకుండా అతడు ఈడెన్ ఎజెండా ఏముంటుంది, జగన్ ఉంటాడు. ఒకళ్ళు హైర్ చేసుకుంటారు అతన్ని, వాళ్ళు లెదర్ బ్యాగులు నిండా డబ్బులు ఇస్తారు. అయిన ఫోటోలు కూడా వచ్చినాయి బయటికి, అవునా. వాడు ఇంకా ఇలా మాట్లాడుతూ అసలు ఈ పరిపాలన ఏం బాగోలేదు, చంద్రబాబు గురించి అందరూ చెడ్డగా చెప్పుకుంటున్నారు అంటాడు నాడు సడన్గా. ఏమోలే అనుకుంటారు కదా, ఎంతో కొంత విషబీజం. ఒక్క చుక్క కడివేడి పాలలో ఒక్క ఉప్పు కళ్ళు వేస్తే ఇరిగిపోద్ది కదా, ఆ టైప్ ఇది. ఆ ఒక్కడితో అవ్వదు. ఓ ప్రొఫెసర్ గారు ఉంటాడు, ఆయన చాలా విద్యావేత్త, ఎమ్మెల్సీగా చేశాడు, ఒక విశ్లేషణలు చేస్తూ ఉంటాడు. తన ఊరి గురించి, తన రాష్ట్రం గురించి తప్ప అందరి గురించి చేస్తాడు. అతను తెలంగాణలో ఉంటాడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసాడు, తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాడు, ఆంధ్ర మీద నిత్యం విషయం ఎక్కివాడు. నువ్వు ఉద్యమం చేసుకో, ఖచ్చితంగా తెలంగాణ రావాలి మేము కోరుకున్నాం. నేనైతే కోరుకున్నాను. రోజు గొడవ ఎందుకు, ఎవడు గొడవ వాడు పడితే బాగుంటుంది, అందరం కలిసిమెలిసి ఉండొచ్చు అనుకునేవాడిని నేను. అది అలాగ కాదు, తెలంగాణ రావాలని కోరుకోవాలి, కానీ ఆంధ్ర వాళ్ళు తిడతాం ఎందుకు, అదే కదా, వాళ్ళు వేరే, అందరూ తెలుగు వాళ్ళే కదా. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఇప్పుడు ఆంధ్ర మీద ప్రేమ వచ్చేద్ది, సిగ్గు లేకుండా ఆంధ్ర గురించి మాట్లాడతాడు. అయిన దానికి కాని దానికి తయారైపోతాడు. ప్రతి దానికి వాడు గట్టిగా బంగాళాదుంప కూర తిని పొద్దున్నే అపానువాయువు వదిలేడంటే ఆ వాసన ఎలాగుందో చెప్తాడు పొద్దున్నే కూర్చున్నాయి. అర్థమైందా? ఇతను రాత్రి బంగాళాదుంప కూర తిన్నాడు కాబట్టి ఈ వాసన వస్తుంది అంటాడు, లేకపోతే కోడిగుడ్డు తిన్నాడు కాబట్టి ఈ వాసన వస్తుంది, ఆ టైపు చెప్తాడు. సరే విశ్లేషణలు అయినా అతనికి పని ఏంటండి? అంటే ఇంత దారుణంగా అనకపోతే వాళ్ళు బిల్లోది బెల్ట్ కొట్టకపోతే వాళ్ళు ఆగరు, లేదా ప్రతి దానికి తయారైపోతున్నారు. సిగ్గు లేకుండా చంద్రబాబు గారు కంప్లైంట్ చేస్తాడు. చంద్రబాబు గారు ఏం చేస్తాడు, నీ ఇష్టమైనట్టు మాట్లాడిన తర్వాత అవతల నీకెంత దురద ఉందో అవతలకి తోలెక్కిపోయి మంటెక్కిపోయి మాట్లాడేట వాళ్ళు అమ్మాయిలు ఉంటారు కదా, అవునే కదా. నన్ను అలాగనేసారు ఇలాగనేసారు అంటాడు. అనరా మరి నువ్వు అన్నప్పుడు? ఇప్పుడు నేను అంటున్నాను, నన్ను అమ్మే కోపం డెఫినెట్గా అంటాడు. నువ్వు అన్నప్పుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు రాయికి రాసేవంటే అతడు కూడా గిరేస్తాడు. వీలైతే తప్పుకోవాలి, లేదంటే తగిలించుకోవాలి. బొబ్బోయ్ అంటే బొప్పు కట్టేసిందని పరిగెట్టాలి. ఇప్పుడు నువ్వు అనిపించుకోకూడదంటే అంటాం మానే, ఎవడన్నా కానీ నాతో సహా ఎవరికన్నా ఇది అమలు అవుద్ది. ఆ అనేదేదో కొంచెం కరెక్ట్గా అంటే నేను ఇంకోటి అన్నా కానీ ఇంకోటి వచ్చి తప్పు అలాగా అనకరా, అతను ఏం తప్పు అన్నాడు రా అనిలా ఉండాలి. అవును, కొన్ని మీడియా ఉంటాయి, ఎలక్ట్రానిక్ మీడియా, వాళ్ళు డైరెక్ట్గా కొనేసుకుంటారు మొత్తం. అదే రెండు అనిపై అందరూ కలిపి ఇగో అనేసి ఆ యజమాని గట్ట కొనేసుకుని ఇది ఎజెండా సెట్ చేస్తారు. దాంట్లో ప్రధానంగా ఉండే మోడరేటర్లకి దాన్ని మెయింటైన్ చేసేవాడికి
శుభ్రంగా వాళ్ళు చూడటానికి ఇలాగ మనకి ఆ మీడియాలో ఎంత కనపడతారు. బయట చూసినోడికి ఎంత పొట్టలు కట్ట ఎంత లాంగ్ ఉంటారు వాళ్ళు. జంపు థియేటర్ బాబు ఇలా ఉన్నాడు అనుకుంటాం బయట చూస్తే. ఇప్పుడు నన్ను కూడా అంటారు ఇదేంటి మీరు టీవీలో అలా కనపడతారు బయట సన్నంగా ఉన్నారు అంటాడు. అలాగే మనం కూడా వాళ్ళకి ఇంత లాంగ్ ఇది వాళ్ళు మనం ఓ రేంజ్లో ఊహించుకుంటాం. బయట కనపడేటోడికి ఇంత ఉంటాడు భూమి చేయండి ఇలాగ ఉంటారు కొంతమంది. డబ్బు మాత్రం ఇంత ఉంటుంది వాళ్ళ దగ్గర. తెగ వచ్చేది లక్కీ లాటరీ కూడా అయినట్టు కొట్టేసి ఈ జగన్ రెడ్డి ఇలా అక్రమ ఆస్తులు సంపాదించేసి కోట్లు కొల్లగొట్టేసి ఉండటం వల్ల వాళ్ళందరికీ మిఠాయి కింద పని జరిగేస్తుంది. ఇది వరకు ఇంత దరిద్రం ఉండేది కాదు. ఎవడెవడిని కొనుక్కునేవారు కాదు. ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న టీ పార్టీలు సమోసా ఓ టీ సాల్ట్ బిస్కెట్లు పెట్టివారు అంతే పిలిచి, లేకపోతే జీడిపప్పు వేసిన ఉప్మా కరివేపాకు కట్ట వేసి పెట్టివారు. ఇంకా అక్కడితో తృప్తి పడేవారు. ఈ టైప్ మాట్లాడేవాళ్ళు గట్రా అందరూ ఉన్నాయి. ఏంటండి ఈ మీడియాలోను ఇవన్నీ కూడా నాకేంటి ఆడికైనా ఉత్తినే కష్టపడ్డా ఆడి దొబ్బిందే కదా అన్న లెక్కలోకి వచ్చేసారు. అలాగే అలవాటు చేస్తారు, మప్పేశారు, మరిగేశారు అంటారు కదా. ఒక్కొక్కడికి మరుగుతారు ఓళ్ళలోనే, వాళ్ళని వదిలిపెట్టలేరు. ఆ టైప్ మరిగేశారు వీళ్ళు. అర్థమైందా? ఇలా వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎవడు బిస్కెట్ పడితే ఆడికి పని చేస్తారు. టీడీపీ కూడా అసలు వాళ్ళు తినరు బిస్కెట్ ఎవరికి పెట్టరు. వాళ్ళు వాళ్ళు ఎప్పుడో ఒక బిస్కెట్ తీసిన ఒక 50 మంది ఉంటారు అక్కడ. చిన్న చిన్న మొక్కలు తీసుకుంటారా అంటారా, లేదో ఆ ప్యాకెట్ ఎవడో జైలు పెట్టిపోతాడు మళ్ళీ మొత్తానికి ఎవరికి ఇవ్వకుండా. టీడీపీలో వచ్చింది అదే. వాళ్ళు నాయకత్వం కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా మనం చేయమని ఎవడో చెప్తాడు. చెప్పినప్పుడు సరే ఓ ప్యాకెట్ ఇవ్వంటారా అంటారు ఆఖరికి. ఇప్పుడు వాళ్ళదంతా దొబ్బిన సొమ్ము కాదు కదండి. కార్యకర్తలు అందరూ చందాలు ఇచ్చినవి ఎవడేమనుకున్నా కానీ టీడీపీ తప్ప అవినీతి అక్రమ సొమ్ము ఉండదు. ఆ వచ్చిన పార్టీ ఫండ్లో లేకపోతే ట్రస్ట్ మీద వచ్చిన విరాళాలతోటి అనేక కార్యక్రమాలు చేత బోడంత ఖర్చు ఉంటుంది వాళ్ళకి. ఇలాగ ఎవరిని పెంచి పోషించి కార్యక్రమం వాళ్ళ దగ్గర ఉండదు. జగన్మోహన్ ఇప్పుడు మొన్న ఎలక్షన్ ముందు చూడండి ఎందుకు పనికిరాని రోడ్డు మీద జుట్టు తలకు నూనె కూడా రాసుకోకుండా రోడ్డు మీద తిరిగి కాగితాలు ఏరుకుని కూడా అనలిస్టుల కింద కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చేసారు వాళ్ళు. అవునా? వాళ్ళు అలా కాదు, ఇంటికి కారు కూడా పంపించేస్తారు బ్రహ్మాండంగానే, సాయంత్రం మందు పోయించేస్తారు, హోటల్ రూమ్లు అన్నీ. ఇలాంటివి చేసినప్పుడు ఏం చేస్తారు, అవన్నీ వదులుకోడు కదా ఎవడన్నా, అదొక ఉద్యోగం కింద చేస్తారు. వాళ్ళని చూసి మమ్మల్ని ఏమంటున్నారు, మీకు ఏం రాకుండా మీరు ఎందుకు వెళ్తారని అంటున్నారు మమ్మల్ని. అంటే వేసిని ప్రతివ్రతను ఒకలాగే చూస్తున్నారు. ఈ సమాజం అలాంటిది. మాకు నిజంగా దురదకి మాట్లాడతాం. ఆ దురద ఎలాంటిది అంటే మాది మంచి దురద. ఈ సమాజంలో ఉన్న దాన్ని చూసి తట్టుకోలేక ఆడ అరాచకాలు తట్టుకోలేక మాట్లాడుతాం. వాడు అలా కాదు, స్ట్రాటజిక్గా ప్లానింగ్గా పర్ఫెక్ట్ ప్లానింగ్ వాళ్ళది. అప్పుడే సంవత్సరం అవ్వలేదు ఇంకానే. రేపు 12వ తారీఖు కానీ ప్రమాణ స్వీకారం అవ్వదు. 6-7 ఏళ్ళ నుంచి మొదలెట్టారు పొడోకాస్టర్లని. పొడోకాస్ట్ అంట వాడు గుచ్చుకుని ముఖము కెమెరా మీద పెడతాడు. ఇలా ఆడేదో చెప్తాడు. వీళ్ళు ఏమనుకుంటారో పెద్ద తేలిగ్గా తీసుకుంటారు. కొన్నాళ్ళకి అది సెట్ అయిపోద్ది. వీళ్ళకేమో ఈ చర్మం చాలా మందం. వీళ్ళకి టీడీపీ వాళ్ళకి అధికారంలోకి వస్తే ఇంక ఎవరిని పట్టించుకోరు వీళ్ళు. ఓరు బాబు ఇలా తిట్టేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, పట్టించుకుంటారా బాబు అంటే కూడా పట్టించుకుని నాదుడే ఉండడం. వాళ్ళు అలా కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే రౌడీ షీటర్లని పరామర్శకి వెళ్ళాడు అన్నా కదా. మొన్న ఈ మధ్యన అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఎవరికీ ప్రజల్లో సానుభూతి లేదు. దాన్ని ఎంత వాడచ్చు టీడీపీ సోషల్ మీడియా కానీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ దొళ్ళ కొట్టేసి మళ్ళా పేరెత్తి తినాలంటాం గులిక్కిపడాలి వాళ్ళు. అలా చేశారా? మాలాటోళ్ళు ఒకళ్ళిద్దరు నోటి తోలెక్కిన వాళ్ళు మాట్లాడింది తప్ప ఎవరన్నా మాట్లాడారా? కారణం ఏంటి? ఆ విషయంలో వీళ్ళకన్నాళ్ళు 100 కిలోమీటర్ల ముందు ఉన్నారు, సెట్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి మొదలెట్టారు ఈ మధ్యనే. రామారావు గారికి 100వ జయంతి అయింది. ఒక మంచి కార్యక్రమాలు ఎక్కడెక్కడ వాడవాడాలో ఎన్టీ రామారావు గారి గురించి మంచిగా ఒక భూమిలాగా వచ్చింది. బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇచ్చారు, స్టేట్ ఇవన్నీ వచ్చిన అవార్డులు. వాళ్ళు ఏం మొదలెట్టారు, రామారావు గారు చపాతీలు తింటాడు, కోడిగుడ్లు తింటాడు, సోడాలు తాగుతారు, జాంకాయలు తింటాడు, ఇడ్లీలు తింటాడు అని మొదలెట్టారు. చూసా? అవునండి, ప్రచారం చేస్తారా? ఆయన తిన్నాడంటే అరాయించుకోగలడు, కష్టపడి పని చేస్తాడు ఒళ్ళొంచి. ఇప్పట్లాగా 3-5 ఏళ్ళకి ఒక సినిమా కాకుండా ఏడాదికి 6-7 సినిమాలు చేసేవారు. వాళ్ళు బతికేవారు, 10 మందిని బతికించేవారు. లివ్ అండ్ లెట్ లివ్. వీళ్ళలాగా లివ్ అండ్ లెట్ డే కాదు. లివ్ అండ్ లెట్ డే అంటే నేను బతుకుతాను నువ్వు చావని. వాళ్ళకి ఎవరైతే అవకాశం కల్పించారో వాళ్ళ పట్ల జీవితకాలం కృతజ్ఞతగా ఉండి వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన మనుషులు రామారావు గారైనా కృష్ణ గారైనా వీళ్ళందరూ కూడా. రామారావు గారు తిండి 10 పెసరట్లు తింటాడు, ఒళ్ళు ఓణమేలా పనిచేస్తాడు. మీరు 10 అడుగులు వెళ్ళారు, గట్టిగా ఇది కూడా వెళ్ళలేరు వీళ్ళు. పెద్ద హీరోసినం అయితే తట్టుకోలేరు వీళ్ళు. ఏంటండి అంటే ఇలా మాట్లాడితే తప్ప వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఆ మనుషులకి. తెలిసిరా దాన్ని. ఇప్పుడు టీడీపీ పార్టీ ఉంది, దాని వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరు? తారక రామారావు గారు కదా. ఆయన వేసిన విత్తనం చెట్టు మహావృక్షమై దాని నీడలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు,
ప్రజాసేవ చేసిన వాళ్ళు ఉన్నారు, పార్టీ ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నారు, ఆ పార్టీ ఒక గుర్తింపు గౌరవం, ఆ పార్టీ కార్యకర్తగా ఉండటాన్ని గౌరవంగా భావిస్తారు. అటువంటిది నాయకులు అయిపోయి, ఎమ్మెల్యేలు అయిపోయి, మంత్రులు అయిపోయి ఉన్నారంటే వాళ్ళకి ఎంత సమాజంలో సోషల్ స్టేటస్ పెరుగుతుంది, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా స్థిరపడిపోయారు కదా కుటుంబాలు. తరాలు రామారావు గారిని వాళ్ళ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఇలా మాట్లాడుతున్నారంటే ఒక్కడన్నా ఖండించి రారా ఏంటి నువ్వు ఏం చూసావు నువ్వు చెప్పని చెప్పేసి చర్యలు ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారిని కానీ, రామారావు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, వాళ్ళ కూటమిలో సభ్యులను పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళ మీద చర్యలు అయ్యి ఒక పక్కన కోర్టు కూడా చెప్తుంది సోషల్ మీడియా, సోషల్ సైకోలు అందరినీ, డిజిటల్ డెవిల్స్ అందరినీ కఠినంగా శిక్షిస్తామని. నువ్వు నిజం మాట్లాడు. రామారావు గారు పరిపాలన పరంగా తప్పు చేస్తే నువ్వు విమర్శించు. ఆయన సినిమా నటుడిగా ఆయనకు తిరిగే లేదు. ఈ కారణ జన్ముడు అని అన్నామని కారణ జన్ముడి గురించి ఇడ్లీలు తింటాడు కారణ జన్ముడు అని మాట్లాడుతున్నారు. కులాన్ని తీసుకొస్తారు. అట్రాసిటీ అంటే ఏ కులాన్ని ఎవడ విమర్శించినా, ఎవడ దూషించినా అది అట్రాసిటీయే. కులాల మధ్య చిచ్చు పెట్టడం కూడా అట్రాసిటీ కింద వస్తుంది. ఒక మాజీ ఎమ్మెల్యే తాడిపత్రుడు మాట్లాడతాడు, కుల కవచం కింద వాడుకుంటారు. నేను అంబటి రాంబాబు ఏదో పోలీసు వాళ్ళతో గొడవ అయితే కులాన్ని వాడతాడు. ఇంకొకడు మళ్ళీ రౌడీ షీటర్లో చైన్ స్నాచర్లు వాళ్ళ కులాలు అడ్డం పెట్టుకుంటారు. ఇవన్నిటి మీద ఒక టాస్క్ ఫోర్స్లో పెట్టి ఎవడు ఎలాంటి మాటలు మాట్లాడినా నువ్వు సమాజంలో చిచ్చు పెడుతున్నావు, నువ్వు నర్రా అబ్బాయి అని తీసుకెళ్ళాలి. ఈ యంత్రాంగం లేదు టీడీపీకి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉండదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండదు, పార్టీగా కూడా ఇది ఉండదు. పార్టీలో ఆఫీసులో మటు తెస్టేసి కూర్చుంటారు. ఆ పార్టీకి లాయల్టీ ఉన్నవాళ్ళు, ఆ పార్టీ కోసం అలా పనిచేసిన వాళ్ళ వల్లే పార్టీ ఉంది. వాళ్ళు పీక్ వచ్చినా కానీ చంద్రయ్య ఏమన్నాడు, అలాంటి వాళ్ళు ఉన్న పార్టీ అది. కాబట్టి వాళ్ళు భుజాల మీద ఊరేగుతున్నారు వీళ్ళు. ఎవడన్నా పార్టీ ఆఫీస్కి ఏదైనా పని మీద ఏంటి నీ ఇంట్రెస్ట్ ఏంటని అడుగుతాడు ఒకడు. వీళ్ళందరినీ జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. మరి వాళ్ళు అలాగ ఉన్నవాళ్ళు పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఇలాంటి వాళ్ళ మీద ఖాళీకి కూర్చుని ఏం పీకుతున్నారు అక్కడ, ఇలాంటివన్నీ చూడాలి కదా. సమాజాన్ని, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చూసి దానికి చర్యలు ఏం తీసుకోవాలి కఠినంగా అనేటువంటిది బాధ్యత ఉండాలి కదా. ఇలాంటివి మేము చెప్పకపోతే ఎవరు చెప్తాడు వాళ్ళకి? మేము బాధ్యతగా చెప్తున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలుగువారికి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు గుర్తింపు, గౌరవం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరిగి ఈ సమాజంలో తెలుగువాడికి ఒక మర్యాద దక్కింది. మధ్యతరగతి ముఖంలో మందహాసం వచ్చింది. అనేక మంది రాజకీయంగా ఎదిగారు. చాలామంది చాలా బాధ్యతగా పనిచేశారు టీడీపీలో. అందులో అవినీతి పరులు, దుర్మార్గులు, దుష్టులు కొద్దిమంది ఉంటారు. నిజంగా టీడీపీ పార్టీ అనేటువంటిది కుటుంబ పార్టీ అంటే ఎన్టీఆర్ కుటుంబం ఏముంది చెప్పు, చంద్రబాబు గారి కుటుంబం ఏముంది చెప్పు. అందులో ఆయన ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు గారు కుటుంబ పరంగా తీసుకుని ఆయన అందరి కుటుంబం ఉన్నాయి. ఆయన అలాగే ఉంటాడు. నువ్వు ఆయన పలానా కుటుంబానికి పలానా కులానికి నువ్వు ఎవరైనా అనుకుంటే అంతకన్నా పిచ్చి ఇంకోటి ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఎర్రనాయుడు ఫ్యామిలీది అది, యనమల రామకృష్ణుడి ఫ్యామిలీది, ఇంకా అలాగే 2-3 సీనియర్ వాళ్ళ ఫ్యామిలీదే ఆ పార్టీ. ఎవడన్నా కమ్మాళ్ళదే లేకపోతే ఎన్టీఆర్ ఫ్యామిలీదని ఎవడన్నా వాగితే ముఖం పగిలిలో కొట్టాలి. దాన్ని అలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి వాళ్ళు. ఎవడన్నా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నా రాతలో, వాతలో, మాటలో విష ప్రచారాలు చేసినప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా అక్కడికక్కడ గంపేసి కప్పెట్టేయాలి. ఆ చేయనంతకాలం టీడీపీకి దాని అభిమానులు అందరూ కూడా వరి అవుతూ ఉంటారు. టీడీపీగా ఆ ఫ్రూట్ ఒకళ్ళు తింటూ ఉంటారు, చివాట్లు చెప్పేటప్పుడు వేరే వాళ్ళు తింటూ ఉంటారు. ఇది గుర్తించాలి పార్టీ. మొత్తానికి సోషల్ మీడియాలో జరుగుతుంది. మీకు దాన్ని అలుసుగా తీసుకుంటారు. సాక్షి మీడియా కానీ వీళ్ళ తాలూకు అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతని వాళ్ళు మిఠాయి కింద వాడేసి వాళ్ళ మీద బురదల్లేస్తారు. బాగా పడిపోయిన తర్వాత కడుక్కుంటూ మొదలెడతారు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.